బైబిల్‌లో చాప్టర్స్ అనేది గాని, వర్సెస్ అనేది లేదు. అది ఎప్పుడొచ్చిందంటే 1551లో రాబర్ట్ ఎ ఆహ్, ఎస్టీన్ అని పేరు. ఆయన ఏం చేశాడంటే, ముందు నూతన నిబంధనని జాగ్రత్తగా ఆయన ఏం చేశాడు, దాన్ని ఆహ్, వచనాలు గాని, చాప్టర్స్‌గా ఆయన డివైడ్ చేసుకుంటూ వచ్చి ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఒక ప్రింటర్. బైబిల్‌ని ప్రింట్ చేయకముందు ఆయన ఏం చేశాడంటే, ముందు దాన్ని చాప్టర్స్‌గా, వర్సెస్‌గా ఆయన ప్రింట్ చేయాలని ఆయన ఆశించాడు కాబట్టి దాన్ని అలా డివైడ్ చేసుకుంటూ వచ్చాడు. తర్వాత 1555లో ఆయన ఏం చేశాడంటే నూతన నిబంధనతో పాటు పాత నిబంధన కూడా దాన్ని డివైడ్ చేసుకుంటూ వచ్చాడు. అందుకే మనకి ఇప్పుడు మనం చూస్తే మనకి చాప్టర్స్ ఉంటాయి, వర్సెస్ ఉంటాయి బైబిల్‌లో. ఇదివరకు లేదు. అలాగే రాసుకుంటూ వెళ్ళిపోయారు. దాన్ని జాగ్రత్తగా ఆయన ఏం చేశాడంటే, అంటే మరి పరిశుద్ధాత్మ నడిపింపు వలనో మనకు తెలీదు. ప్రేరేపణ వలనో మనకు తెలీదు. కానీ ఈ దినాన మీకొచ్చిన బైబిలు అది ఇప్పుడు చాప్టర్స్‌తో ఉండటానికి కారణం ఏంటంటే ఆయనే. తర్వాత అది మనకి తెలుగులో ట్రాన్స్‌లేట్ అయింది. తర్వాత ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ అయింది. ముందు గ్రీక్ అరమిక్ వెర్షన్సే ముందు ఉండేది. కానీ ఇప్పుడు మనకి అన్ని వెర్షన్స్‌లో ఉన్నాయి. అన్ని భాషల్లో మనకి లభిస్తుంది బైబిల్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహిమ కలిగిన తండ్రి, కృప, జాలి, కనికరము కలిగిన దేవ, భూమి, ఆకాశములు, మహాకాశములు సృజించిన వాడా, నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం. మమ్మల్ని సజీవులలో ఉంచి నీ పాద సన్నిధికి ప్రభు మమ్మల్ని నడిపించిన విధానం కొరకు మరొక దినం ఈ పరిశుద్ధమైన సహవాసంలోకి నా ప్రభువా, నీ బిడ్డని నడిపించి ప్రభువా, నువ్వు మాట్లాడుతున్న విధానం కొరకు నీకు స్తోత్రం. అయా మమ్మల్ని స్థిరపరచండి ప్రభువా, నాయన విశ్వాసంలో స్థిరపరచండి, పరిశుద్ధతనంలో స్థిరపరచండి, నీ నీతి మార్గంలో స్థిరపరచండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకం ప్రతి బిడ్డకి కలుగును గాక నా ప్రభు. అలాగే నా ప్రభు నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపిస్తున్న విధానం కూడా నీకు స్తోత్రం. అయా నీ అధికారాన్ని లోబడుతున్నాం ప్రభు. ప్రతి బిడ్డతో మీరు మరొక్కసారి అయా మీరు మాట్లాడమని, ప్రతి బిడ్డకి వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు కూడా దయచేయమని, అయా నీ వాక్యం చదువుతున్న బిడ్డని కూడా మీరు స్వాధీనపరచుకొని నీ ఆత్మతో నడిపించమని యేసుక్రీస్తు ప్రభు శక్తి గల నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాము మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూడమ్మా. 1:3 మన అవును. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆమేన్. ఎట్లనగా చాలు. ఆమేన్. ఆయన ఏమంటున్నాడు? ఎఫెసీయులకు రాస్తూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు దేవుడు ఇప్పుడు నుండి పాత నిబంధన నుండి ఆయన అనేక మందితో ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడున్నాడు. ప్రవక్తల ద్వారా ఆయన కార్యాలు చేశాడు. కానీ ఇప్పుడేం చేస్తాడంటే క్రీస్తు ద్వారా, ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన తరువాత ఇప్పుడు సమస్త దీవెనలు ఆయన ద్వారానే జరగాలి అని ఆయన నిర్ణయించి ఉన్నాడు. ఎందుకంటే దేవుని సంగమా, ఆయన లేకుండా తండ్రి వినడు. నువ్వు తండ్రి దగ్గరికి ఇప్పుడు స్ట్రెయిట్‌గా వెళ్ళలేవు. లేకపోతే ఏమవుతుందంటే మన కొర్నీలియస్ ఆయన మరి తండ్రిని కదా ఆరాధిస్తుంది. కదా! దేవుడే కదా దూతని పంపించాడు. ఆయనతో మాట్లాడాడు. పేదరుతో మాట్లాడాడు. మరి ఆయన డైరెక్ట్‌గా ఎళ్లి వినొచ్చు కదా! కాదు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి మనకి చనిపోయిన తర్వాత సమస్త దీవెనలు ఏం చేశాడంటే క్రీస్తులో, క్రీస్తు ద్వారానే మనకి లభిస్తుందని. ఎందుకంటే ఆయనే మనకి మార్గం అయి ఉన్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళాలన్నా, తండ్రి దగ్గర ఏదైనా పొందుకోవాలన్నా ఆయన నామంలోనే అడిగితే తప్ప మీకు గ్రహింపబడదు అని చెప్పాడు. మీకు ఇవ్వబడదు అని చెప్పాడు. ఏదైనా గాని క్రీస్తు ద్వారానే. అందుకే ఇక్కడ పౌలు గారు ఏం చేస్తున్నాడంటే ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలను మనకు అనుగ్రహించాను అంటున్నాడు. అంటే దేవుడు ఏం చేశాడంటే క్రీస్తు ద్వారా మనకి కొన్ని ఆశీర్వాదాలు సిద్ధపరిచాడు. అది ఏమనగా అని మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే
అంటే ఆత్మీయంగా సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. మిగతా కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడే మాట్లాడేది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల గురించే మాట్లాడుతున్నాడు. అంటే వేరే ఆశీర్వాదాలు మీకు పొందలేరని కాదు. వేరే చాలా ఉన్నాయి. ఇక్కడ మెన్షన్ చేయింది కొన్ని ఇంకా చాలా ఉన్నాయి. ఆత్మ సంబంధమైనవి, భౌతిక సంబంధమైనవి చాలా ఆశీర్వాదాలున్నాయి. కానీ ఇక్కడ ప్రత్యేకంగా మీరు చూసినట్లయితే ఎందుకంటే నిరాశ పడమాకండి. మేము ఆత్మ సంబంధమైన యొక్క ఆశీర్వాదాలైనా కలగడానికేనా ఈ లోకంలో మేము జీవిస్తున్నాము అని అనుకోవచ్చు మీరు. మరి మేమెలా జీవించాలి? అనుకోమాకండి. ఎందుకంటే మీరు బైబిల్‌ని చాలా జాగ్రత్తగా డివైడ్ చేసుకుంటూ రావాలి. ఏ ఆశీర్వాదాలు నీ కొరకు సిద్ధపరిచాడో అయన్నీ నీకు ఆల్రెడీ ఇచ్చేసున్నాడు. కానీ దాంట్లో మనం నడవాలి. మనము ఆయా ఆశీర్వాదాలు పొందుకోవాలి. అలాగే భౌతికంగా నిన్ను దీవించాడు. శరీరకంగా నీకు దీవించాడు. ఆయన గాయాల ద్వారా నీకు స్వస్థత అన్నాడు. అది కూడా దీవెనే కదా! అవునా కాదా? అవునండి. ఆయన గాయాల ద్వారా ఆయన నీకు స్వస్థపరుస్తున్నాడంటే అదొక దీవెన. ఆయన భరించి నీకు ఆ దీవెన నీకు కలిగిస్తున్నాడు ఆ గాయాల ద్వారా. అలాగే యోహాను 3వ పత్రికలో 2వ వచనంలో ఏం చెప్తున్నాడు? ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. అంటే అన్ని విషయాల్లో నువ్వు ఆత్మ సంబంధమైన విషయాల్లో అన్ని విషయాల్లో నువ్వు ఎదగాలి. జ్ఞానంలో ఎదగాలి. అలాగే దేవుని సంగమా అన్ని విషయాల్లో నువ్వు శరీరంగా నువ్వు బాగుండాలి. నీకు స్వస్థతలు ఉండాలి. ఆ విధంగా ఎందుకంటే దేవుడు నీ కొరకు సిలువ ద్వారా అది నీకు దీవెనలు ఆ దీవెనలు ఆయన ఇచ్చి ఉన్నాడు కాబట్టి. అదే మీరు ఏదైనా గాని చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవండి. ఒక్కొక్కళ్ళు విభజించి వాళ్ళు రాయడానికి కారణం ఏంటంటే కొన్ని సంఘాలు వాళ్ళ ఆలోచన విధానం వేరే కాబట్టి కొన్ని సంఘాలకి ఇలా రాశాడు. కొన్ని సంఘాలకి అలా రాశాడు. విశ్వాసంలో నడిచే సంఘాలకి ఇంకా కొద్దిగా గట్టిగా మాట్లాడాడు. కానీ కొన్ని సంఘాలేమో వాళ్ళు ఆత్మలో ఉన్న బలహీనతగా ఉన్నారు. ఆ బలహీనత సంఘాల్ని బలపరచడానికి ఆత్మలో బలపరచడానికి ఆయన కొన్ని ఇక్కడ రాస్తున్నాడు. ఏంటంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించెను అంటున్నాడు. ఏంటి ఆశీర్వాదాలని చూస్తే మీరు 4వ వచనం నుంచి చదువుకుంటూ వస్తే నీవు అన్న ఎక్కడ ఆ పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము చూడండి ఇప్పుడు తన జాగ్రత్త ఎదుట చూడండి. ఆయన స్వీకరించడమే కాదు మనల్ని తన ముందుగా కోసము తన నిర్ణయించుకొని కోసము ఇప్పుడు నేను ఎందుకు ఏర్పరచుకున్నాడు? తన కోసం తన కోసము. ఆయన ఏం చేశాడంటే నిన్ను స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఆమేన్. అది మొదటి దీవెన. ఆయన ఆత్మ సంబంధమైన దీవెనల గురించి రాస్తూ మొదటి దీవెన ఏముందంటే నీవు జగత్ పునాదులు వేయక మునిపే దేవుడు తన కొరకు ఆయన నిన్ని ఏర్పరచుకున్నాడు అన్నాడు. అంటే మిగతా వాళ్ళ సంగతి ఏంటి మరి? మిగతా వాళ్ళ సంగతి ఏంటి? అంటే వాళ్ళు ఏర్పరచబడలేదా? మరి దేవుడు పక్షపాతం కలిగిన వాడా అని అడగొచ్చు నీకు. ఆ సందేహం కలగొచ్చు చాలా మందికి. కాదు దేవుని సంగమా. వాక్యం ఏం చెప్తుందంటే మీరు జాగ్రత్తగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో చూసినట్లయితే 8:20
8వ అధ్యాయము 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో ఒక్క వారు నిమిషం అక్కడ చాలు. ఉమ్, దేవుడు ముందుగా ఎవరిని ఎరిగెను. ఎరిగేనో, ఎరిగి ఉన్నాడంట నిన్ను. ఎలాగంటే దేవుని సంగమా, దేవుడికి ఫోన్ నాలెడ్జ్ ఉంది. జరగబోయే సంగతులు తెలుసు. ఆయనకి జరగబోయే ఏదనేది ఆయనకి మొత్తం సమస్తం తెలుసు. ఆది నుండి అంతం వరకు ఆయనకు ముందే తెలుసు. ఆయన తన బిడ్డ సువార్త వీళ్ళు విని వాళ్ళు గైకొనే వాళ్ళని ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి వాళ్ళు నడుస్తారు. నా వాక్యంలో వాళ్ళు నడుస్తారు అని ఆయన గ్రహించి, అందుకే ఆయన అంటున్నాడు ఇప్పుడు ఏర్పరచబడిన వారిని, ఆయన ఎరిగిన వారిని ఏం చేశాడంటే ఇప్పుడు ఎరిగి ఉన్నాడు. వాళ్ళు పలానా వ్యక్తి పలానా రోజు ఆయన నన్ను నమ్ముకుంటాడు, ఆయన నన్ను విశ్వసిస్తాడు, వాళ్ళందరూ అక్కడ ఆ దినాన్న కూడి ఉంటారు. సమస్తం ఎరిగిన ఉన్నాడు. ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూడున్నాము. జగత్తు పునాదులు వేయక మునిపే ఆయన ఎరిగి ఉన్నాడు. మనమందరం ఆయన వాక్యము జాగ్రత్తన పాదాల సన్నిధిలో కూర్చొని మనం వింటాము అని ఆయన ఎరిగి ఉన్నాడు ఆల్రెడీ. తెలుసు. నువ్వు సంఘానికి వెళ్తావు, ఏ రోజు వెళ్ళవు, ఏ రోజు నువ్వు పాపం చేస్తావు, సమస్తం ఎరిగిన వాడాయన. అయినా కూడా మనం పడిపోతాం తెలిసినా కూడా, మనం పాపాలు చేస్తామని తెలిసినా కూడా ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడంట. ఎరిగెను. చూడండి ఆయన ప్రేమ ఎలాంటిదో, ఆయన సంకల్పం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అందుకే ఆయన ఊహలకి మించి ఆయన చేయగలడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. మన ఊహలకి మించి చేయగలడంట. అంత కృప కలిగిన దేవుడు. దేవుని సంగమా ఆయన ఏం చేశాడంట, ఆయన ముందుగా ఎవరిని ఎరిగాడో వాళ్ళందరినీ ఏం చేశాడంటే ఇప్పుడు వారు తన కుమారునితో స్వారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ముందే నిర్ణయించాడంట. తర్వాత మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని వాళ్ళని పిలిచెనో పిలిచాడంట. ఇప్పుడు ఎరిగి ఉన్నాడు కదా, పలానా దీప్తి ఆమె నా సువార్తకు లోబడిద్ది. ఆ బిడ్డ ఆ దినాన్న ఆమె తన వాక్కుని లోబడి నా కుమారుడిని ఆమె విశ్వసిస్తది. ఆయన చేసిన ఆయన క్రియలన్నీ ఆమె విశ్వసించి ఆమె నీతిమంతులుగా మార్చబడుతుంది కాబట్టి ఆయన ఈ ముందే ఎరిగి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడంట ఆయన వాళ్ళని ఎవరిని పిలిచాడంట. రండి. పిలిచాడు. ఏమైనా హల్లెలూయా. ఎరిగి ఉన్నాడు ఆయన. ఎరిగిన వారందరిని ఇప్పుడు ఏంటి సువార్త ద్వారా, అందుకోసమే నా గొర్రెలు నా స్వరము వింటారు అని చెప్పాడు. ఎందుకంటే ఆ దినాన వాళ్ళు వాక్యం విన్నప్పుడు వాళ్ళు వింటారు. ఎందుకంటే పిలుస్తున్నాడు, రా సువార్త ద్వారా రా, నా దగ్గరికి రా అని పిలిచాడు. ఇప్పుడు మనందరం వచ్చాం. ఇప్పుడు ఆయన పిలిచిన వాళ్ళని ఏం చేస్తాడంట, వారిని నీతిమంతులుగా నీతిమంతులుగా తీర్చెను. తీర్చాడంట. తన కుమారుని విశ్వసించిన వారందరూ నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. విశ్వాసము పట్టే కదా అబ్రహాము నీతిమంతుడిగా తీర్చాడు. ఇప్పుడు నీ విశ్వాసాన్ని బట్టే కదా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడుతున్నావు. ఇప్పుడు వీళ్ళందరినీ పిలబడిన వారిని ఏం చేశాడంట, నీతిమంతుడిగా తీర్చాడు అని చెప్తున్నాడు. చూడము. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని ఆ. మహిమ పరచెను. వాళ్ళని మహిమపరిచాడంట. చూసారా, మిగతా వాళ్ళని మహిమపరిచాడా? లేదు. ముందుగానే ఎవరిని ఏర్పరచుకున్నాడో నిర్ణయించుకున్నాడో వాళ్ళని ముందు పిలిచి వాళ్ళని నీతిమంతులుగా తీర్చి ఇప్పుడు వాళ్ళని మహిమపరిచాడంట. ఎందుకు మహిమపరిచాడంటే వీళ్ళందరూ పిలబడిన వారందరూ తన కుమారుడు స్వరూపంలోకి మార్చబడాలి అని ఆయన ఇష్టపడుతున్నాడు. ఏ స్వారూప్యంలో ఆదాము పోగొట్టుకున్నాడో అదే స్వారూప్యంలోకి మళ్ళీ మమ్మల్ని తీసుకురావటానికి ఆదాము దేవుడు కుమారుడు అని రాయబడిన లూకా సువార్తలో. ఆదాము దేవుని కుమారుడు. ఏ కుమారుడు ఆయన స్వారూప్యంని పోగొట్టుకున్నాడో మళ్ళీ తిరిగి తన కుమారుడు ద్వారా ఇప్పుడు మనకు ఆ కుమారుడు స్వరూప్యంలోకి మార్చబడుతున్నాము. అందుకే ఆయన ఎవరిని నిర్ణయించాడో వాళ్ళని పిలిచాడంట. పిలబడిన వారిని నీతిమంతులుగా తీర్చాడంట. నీతిమంతులుగా తీర్చబడిన వారిని ఆయనే మహిమపరిచాడని దేవుడు వాక్యం చెప్తుంది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అది గొప్ప బ్లెస్సింగ్. అది ఆత్మ సంబంధమైన దీవెనలు ఇదే అని చెప్తున్నాడు. చూసారా దేవుని సంగమా, నువ్వు ముందే నిర్ణయించబడ్డావు, ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడని చెప్తున్నాడు.
అందుకే కదా యోహాను సువార్త 15:16 చెప్తున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఆమేన్. చూసారా, నేనే అవును. అని తెలుసు. ఎవరు వింటారు, ఎవరు పడిపోతారు. ముందే లేఖనంలో సాములో కీర్తన గ్రంథంలో రాయలేదా యూదా గురించి? ఉమ్. తెలీదా ఆయనకి? తెలుసు. ఎవరు వెంబడిస్తారు, ఎవరిని ఆయన మోసం చేస్తాడు, ముందే సాములో రాశాడు, మొత్తం కీర్తనలో రాశాడు. సమస్తం ఎరిగిన దేవుడు ఈ దినాన నువ్వు ఈ సన్నిధిలో కూర్చున్నావంటే అదొక దీవెన. ఏమైనా హల్లెలూయా. ఎందుకంటే ఆయన నిన్ను పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. గమనించండి, నువ్వు దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నావు. అంతకంటే ఇంకా రుజువు ఏం కావాలమ్మా? అంతకంటే నీకేం కావాలి? ఇంతకంటే దీవెనలు నీకేం కావాలి? దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు అంటున్నాడు. ఆయన నిర్ణయించబడిన వారిని పిలిచాడంట. నిన్ను పిలవలా? తెలుసు. నీతిమంతులుగా తీర్చలా? తెలుసు. అతి త్వరలో నిన్ను మహిమపరుస్తాడు. ఆమేన్. అతి త్వరలో ఆయన వచ్చినప్పుడు మేఘాల మీదకి ఆయన స్వరూపంలోకి మనం మార్చబడతాము. ఆయన ఏ రూపంలో ఉన్నాడో అదే రూపం నువ్వు ధరించుకుంటావు అని చెప్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఏ మహిమ కలిగిన శరీరంలో ఉన్నాడో అదే మహిమ కలిగిన శరీరంలో మనము ఉంటామని దేవుడి వాక్యం చెప్తుంది. ఆయన ఎట్టివారో మనం కూడా అట్టివారుగా మనం ఉంటామని దేవుడి వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగుగాక. ఆ యొక్క ఆత్మ దీవెనలు నీకు ఇచ్చాడంట. అది మనం తెలుసుకోవాలి. ఏ విధంగా మన ఆత్మలో దీవించబడ్డామో అనేది మనం తెలుసుకుంటే కనుక మన విశ్వాసంలో స్థిరంగా నిలబడటానికి నీకు సహాయం పడుతుంది దేవుని సహాయం. అందుకే యోహాను సువార్త 10:16 చెప్తాడు, 10వ అధ్యాయం ఆయన 16వ. యూదులనే కాదు ఆయన ఏర్పరచుకుంది. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావలెను. అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. ఆమేన్. ఆమేన్. ఇశ్రాయేలుకే కాపరి కాదు, యెహోవా నా కాపరి అని పాత నిబంధనలు చెప్తున్నాడు. ఇప్పుడు ఆ యెహోవాయే ఏమయ్యాడంటే ప్రత్యక్షమయ్యాడు. శరీరధారి సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో ఆయన నివసించాడు. దేవుడే మీ మధ్యలో ఇమాన్యుయల్ గా వచ్చాడు. ఆ వచ్చిన దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఈ గొర్రె- ఆమేన్. ఈ దొడ్డివి ఇంకొక కాని మంద గొర్రెలను ఉందంట. ఆ మందను కూడా నేను తోలుకుంటూ రావాలి, వాళ్ళు నా స్వరము వింటారు అని చెప్తున్నాడు. ఆయన తెలుసు నువ్వు నేను పడిపోయినా కూడా ఆయన స్వరమును విని మనం ఆయన వెంబడిస్తామని తెలుసు ఆయనకి. గమనించారా ఆయన ప్రేమ ఎలాంటిదో? నువ్వు పడతావని తెలుసు, పాపం చేస్తావని తెలుసు, నువ్వు కొన్నిసార్లు విరోధంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటావు, అయినా కూడా నువ్వు ఆయన ఏర్పాట్లో ఉన్నావు కాబట్టి ఆయన నిన్ను కొట్టి శిక్షించి అయినా నిన్ను నడిపిస్తాడు తప్ప ఆయన మటుకు నిన్ను విడవడు, ఎడబాయాడు. ఆమేన్ హల్లెలూయా. ఆయన ఎవరిని నిర్ణయించుకున్నాడో వాళ్ళని పిలిచాడు, పిలువబడిన వారిని నీతిమంతులుగా తీర్చాడు, నీతిమంతులుగా తీర్చబడిన వారిని ఆయన మహిమపరిచాడు. అదే బ్లెస్సింగ్. అంత గొప్ప దీవెన ఇంకెక్కడ ఉంటుందమ్మా? ఆయన మన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆమేన్, సమస్తానికి యజమానుడైన దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడంటే ఎంత గొప్ప ధన్యత అది. ఆమేన్ హల్లెలూయా. దేనికోసం పిలిచాడంట తర్వాత చెప్తున్నాడు చూడండి. చూడమ్మా 1వ అధ్యాయము 5, 6 వచనాలు. 5, 6. అన్ని కలిసిపోయి ఉందండి. అది మాత్రం పర్లేదమ్మా, ఆ 4 నుంచి చదువుకొని. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును ఎందుకు నిర్దోషమునై నిర్ణయించాడు ఉండవలెనని. చెప్తున్నాడు చూడండి. మిమ్మల్ని ఆయన కొరకు ఎందుకు నిర్ణయించాడు క్రీస్తు ద్వారా ఇప్పుడు మనకి తెలియపరుస్తున్నాడు. ఏంటంట? మనము పరిశుద్ధులుగాను నిర్దోషులమనై నిర్దోషులుగా ఉండవలెనని ఆయన ముందు ఉండాలని ఆయన నిర్ణయించుకున్నాడంట క్రీస్తులో. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఆ దీవెన కాదా? ఎంత మందికి ఆ పరిశుద్ధతనము
ఈ లోకంలో ఎంతమంది కలిగి ఉన్నారు? దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు అని చెప్తుంది బైబిల్. అవును. కానీ క్రీస్తులో మనమందరము పరిశుద్ధులుగా ఉండాలని ఏమన్ ఇంకోటి ఏంటి? నిర్దోషంగా ఉండాలి. ఏనమ్మా? నిర్దోషులై ఆ, ఉండవాలి. నిర్దోషులములై. నిర్దోషులుగా ఉండాలని దోషములేని ఆయన వారు. ఆశిస్తున్నాడు. ఎందుకంటే ఆమేన్. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధుడుగా ఉండుడి అంటాడు. ఏమేన్ మనం పరిశుద్ధతనం కలగాలంటే మనం ఏం చేయాలమ్మా? అసలు పరిశుద్ధతనం ఏంటి? ఆ? అసలు పరిశుద్ధతనం అంటే ఏంటి? ఆయన వాక్యముల దేవుడు కడగబడాలి. లాంటి వాడు ఇంకా ఎవడు ఉండడు. పాప దోషాలు అంటే అన్ని విషయాల్లో ఈ సెపరేట్, ఆయన ఈ sanctified. Holiness is to be set apart, different from others. If we are totally different from others, that is holiness. ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడుగా ఉండాలి. పాపని జోలికి గాని చీకటికి మనకి వెళ్ళకూడదు. అసలు సంబంధమే లేదు. మనము వెలుగు వారై ఉన్నామని చెప్తున్నాడు. కానీ నువ్వు పరిశుద్ధులుగా మార్చబడాలంటే అనుదినము ఏమేన్ ఆయన యోహాను సువార్త 17:17 చెప్పాడు కదా, నా వాక్యమే సత్యమై ఉన్నదని. ఉన్నది. ఆ ఇంకా 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చెయ్యము, నీ వాక్యమే ఇప్పుడు సత్యము. ఏది నిన్ను ప్రతిష్ఠ చేస్తుంది? సత్యం సత్యము. ఈ వాక్యం. వాక్యమే కదా, అది సత్యమై ఉన్నది. ఆ సత్యంలో నిలిచి ఉంటే మీరు కూడా ఏమవుతున్నారు? పరిశుద్ధులుగా మార్చబడుతున్నారు. వాక్యమే చేస్తుంది ఆ పని. ఆ ఉతక స్నానం చేయించేదే వాక్యము, నిన్ను పరిశుద్ధపరిచేదే వాక్యము, నీకు బలం ఇచ్చేదే వాక్యము, నీకు శక్తి ఇచ్చేదే వాక్యము. అనుదినము నేను ఏం చేస్తున్నాడు? వాక్యము ద్వారా నిన్ను ప్రతిష్ఠ చేస్తున్నాడంటే ఈ సాంక్టిఫైయింగ్ యు. ఏమేన్ ఈ క్రైస్తవ జీవితంలో మనం 3 విషయాలు తెలుసుకోవాలి. ఒకటి ఏంటది? నీతిమంతులుగా తీర్చబడుట, రెండోది ప్రతిష్ఠించుట, మూడోది మహిమపరచుట. ముందు మంది ఒకటి అయిపోయింది. ఏమైపోయింది? నీతిమంతులుగా తీర్చబడ్డాము, అయిపోయింది అది. యు ఆర్ జస్టిఫైడ్ బై ఫెయిత్. నువ్వు నా బిడ్డ అని వేస్తాడు, రక్తంతో కడిగి ఇది నా సొత్తు అని చెప్పేశాడు. యు ఆర్ జస్టిఫైడ్ బై ఫెయిత్. అసలు జస్టిఫికేషన్ అంటే అసలు ఇంతవరకు మేము అసలు పాపమే చేయనట్టుగా మనల్ని ఏం చేశాడు? మన పాపాలని తన రక్తంతో కడిగేసి ఇదిగో నేను పరిశుద్ధపరిచాను అంటున్నాడు. ఆమేన్. దట్ ఈస్ జస్టిఫికేషన్. ఆమేన్. సాంక్టిఫికేషన్ అనే ప్రాసెస్ ఏంటంటే నిరంతరము ఆయన వచ్చే వరకు మన ప్రతిష్ఠ చేస్తానే ఉంటాడు. ఎందుకంటే మన పరిశుద్ధులుగా మార్చబడడానికి, మన పరిశుద్ధులుగా మార్చబడాలంటే మనం అనుదినము మనం ఏం అవ్వాలి? ప్రతిష్ఠిత అవుతూ ఉండాలి. ఎలాగంటే దేవుని యొక్క సత్యం గల వాక్యము ద్వారా మనము అనుదినము మనం ప్రతిష్ఠింపబడాలి. అలాగే ఆయన వచ్చినప్పుడు మనం మహిమపరచబడతామని చెప్తున్నాడు. కరెంట్లీ వీఆర్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ సాంక్టిఫికేషన్. ఎవ్రీ డే యు ఆర్ బీయింగ్ సాంక్టిఫైడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ సత్యంలో మీరు నిలిచి ఉండండి అని చెప్పాడు. ఆమేన్. 8వ అధ్యాయంలో ఎన్నిసార్లు చెప్పాడు మనకి? ఆ సత్యంలో నిలిచి ఉండండి, నిలిచి ఉండండి. ఎందుకంటే ఆ సత్యమే మిమ్మల్ని చివరి వరకు నడిపించేది. దేవుడి వాక్యమే నిన్ను తొట్టి వెళ్ళకుండా దేవుడి వాక్యమే నేను కాచి కాపాడేది. అందుకే దేవుని సంగమా ఆ దీవెనలు ఆయన మనకి తెలియపరుస్తున్నాడు. ఈ పొద్దున సమయం కాలము నువ్వు నిర్ణయించబడ్డావు అంటున్నాడు. నేను నిన్ను పిలిచాను అంటున్నాడు. జగత్ పునాదులు వేయకమునే నిన్ను పిలిచాను. ఎందుకు పిలిచాడో చెప్తున్నాడు. నువ్వు పరిశుద్ధులుగా ఉండాలి, అలాగే నిర్దోషులుగా ఉండాలి అని ఆయన ఆశిస్తున్నాడంట. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అందుకే మీ జీవితాల్ని అనుదినము మీరు పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఏమేన్ ఈ దినాన నేను ఎక్కడన్నా తప్పు మాట్లాడానేమో, ఎవరన్నా దూషించానేమో, ఎవరిని ఏలెత్తి మాట్లాడానేమో, నేనేదైనా పాపం చేశానేమో, నా కళ్ళు ద్వారా, నా వినికిడి ద్వారా, నా మాటల ద్వారా, అలాగే నా నడక ద్వారా, నా చేతల ద్వారా, నా ఆలోచన ద్వారా ఏదైనా చేశానేమో ఒక్కసారి కూర్చొని ఆ సాయంత్రం సమయ కాలము నిద్రపోయే ముందు అవన్నీ జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ నీకు ఏదైనా గుర్తొస్తే గనక వెంటనే దాన్ని ఒప్పుకొని అవును ప్రభు అని ఇలా మాట్లాడాను. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియపరుస్తాడు.
నువ్వు ఎక్కడ తప్పుగా నడుస్తున్నావో ఆయన నీకు తెలియపరుస్తాడు. నీ హృదయాన్ని, మనస్సాక్షిని ఆయన తన రక్తంతో కడిగి మళ్ళీ నిన్ను పరిశుద్ధపరుస్తాడు. అందుకే నువ్వు పాపంని ఒప్పుకోవాలి. హల్లెలూయా. రెండోదిగా మనం చూసినట్లయితే ఆయన ఏం చెప్తున్నాడమ్మా చూడమ్మా, 1:5 ఒకటి ఎఫీసీయులకు రాసిన పత్రిక 1:5. ప్రేమ చేత జగత్తు ఆ పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. దేవుని ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా ఆయన ఏం చేశాడంట? స్వీకరించుటకై స్వీకరించుటకై. ఆయన ఏం చేశాడంటమ్మా? స్వీకరించండి. కుమారులుగా నీకు స్వీకరించు కుమారులుగా. అంటే ఆయన ఏం చేశాడు? ఇప్పుడు ఆయన పిలిచాడు, నిన్ను పరిశుద్ధతనంలోకి పిలిచాడు, నువ్వు నిందరహితుడిగా ఉండాలని పిలిచాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నిన్ను కుమారుడుగా ఆయన మారుస్తున్నాడంట. అంటే ఆయన దత్తత తీసుకోవాలి. ఆయన ఏం చేయాలి? నిన్ను దత్తత ఒక తీసుకోవాలి. కుమారుడుగా, కుమార్తెగా ఆయన ఏం చేయాలి? ఇప్పుడు నిన్ను దత్తత తీసుకోవాలి. అందుకోసం రోమిలు రాసిన పత్రిక 8:15 ఏం చెప్తాడు? ఏలనగా మరలా మరలా ఏమే భయపడుటకు మీరు ఆ దాస్యపు ఆత్మను పొందలేదు కానీ ఉమ్ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఏమేన్ ఆ ఆత్మ ఆత్మ కలిగిన వారమై ఆ మనము అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాము. ఏమేన్ హల్లెలూయా. ఆమేన్. నువ్వు అబ్బా తండ్రిని ఎలా నువ్వు మొరపెడుతున్నావు? కేవలం ఆత్మ ద్వారా ద్వారానే జరుగుతుంది. నువ్వు ఆత్మ ద్వారానే ఆయన ప్రభు అని ఒప్పుకున్నావు. ఇప్పుడు ఆత్మ ద్వారా ఆయన తండ్రి అని ఒప్పుకుంటున్నావు. చూసారా? అబ్బా తండ్రి అని పిలుస్తున్నావంటే కేవలం ఆత్మ ద్వారానే. ఎందుకంటే ఆత్మ వారు ఆయన కార్యసిద్ధి చేస్తున్న ఒక కుమారుడుగా ఆయన పిలవటమే కాదు, ఒక కుమారుడుగా నిన్ని అబ్బా అని పిలు అని నీకు అధికారం ఇస్తున్నాడు దేవుని సంగమా. మరి అది దీవెన కాదమ్మా? హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుడు, సమస్తంని సృష్టికర్త, మనం ఎంత ఆయన ముందు? మీరు చెప్పండి. ఆయన ముందు మనం ఎంత? అసలు మనం దానికి పోలిక ఉందా? లేదు. లేదు. మనం గెలాక్సీల్ని చూస్తేనే మనము ఎన్ని గెలాక్సీలు ఉన్నాయో ఇప్పటికీ సైంటిస్టులకు తెలియదు. ఏదో ఉదాహరణ వాళ్ళు మాట్లాడేదో జస్ట్ అజంప్షన్, ఊహించి మాట్లాడతారు కొన్ని. ఎంత టెలిస్కోప్లు ఉన్నా కూడా ఎన్ని ఉన్నాయి అనేది తెలియదు. అలాంటి దేవుడు నన్ని తన ఆత్మ చేత అబ్బా తండ్రి అని పిలిపించుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూసారా? అబ్బా తండ్రి అని పిలిపించుకుంటున్నాడమ్మా. మరి అది దీవెనలు కాదా? ఇవ్వండి. అవును. ఆత్మ అందుకు ఆత్మ సంబంధమైన దీవెనలు అన్నాడు. ఇది ఆత్మ సంబంధమైన దీవెనలు. నిన్ను ఒక కుమారుడుగా, గలతీయులకు రాసిన పత్రిక 4:5 4:5 అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయెను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏమవ్వాలంటమ్మా? దత్తపుత్రులము. దత్తపుత్రులము. హి హస్ అడాప్టెడ్ us in his ఉమ్. kingdom. చూసారా? ఆయన ప్రేమ ఏంటంటే నిన్ను పిలిచి నీ తండ్రిని పిలు అంటాడు ఆత్మ ద్వారా. నేను నీ తండ్రిని అని బయలుపరుస్తున్నాడు. తండ్రి స్వభావం, ఆయన ప్రేమ స్వరూపి అయిన దేవుడు ఆయన మన దగ్గరికి వచ్చి మన కొరకు చనిపోయి మనల్ని విమోచించి నీకు ఇప్పుడు అధికారం ఏమిస్తున్నాడు? ఫ్రీగా ఇస్తున్నాడు. తన కుమారుని ఒప్పుకున్నావని, తన కుమారు చేసినది సమస్తం నువ్వు అంగీకరిస్తున్నావని నువ్వు విశ్వసించిన ఎడలా, ఆయన మృతులోంచి లేపాడని నీ హృదయంలో విశ్వసించిన ఎడలా, నీ నోటి ద్వారా ఆయన ప్రభు నేను విశ్వసించిన ఎడలా నువ్వు రక్షణ పొందుతున్నావు. ఆ రక్షణతో పాటు తండ్రిని కూడా అబా తండ్రి అని పిలిచే ఆ యొక్క స్వేచ్ఛ నీకు నాకు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు ఆయన సన్నిధిలోకి ఎలా వెళ్ళాలమ్మా? అబా అని వెళ్ళాలి, తండ్రి అని వెళ్ళాలి. అందుకోసం నా తండ్రి నా యొక్క నామంలో తండ్రిని ఏది అడిగినా కూడా, తండ్రి అనగా అబా, అబా అనగా తండ్రి. నీ దేవుడు ఆయన్ని తండ్రి అని పిలవమని నీకు ఇచ్చినప్పుడు మనం అబా తండ్రి అని పిలిచే యోగ్యత ఈ లోకానికి లేదు, నీకు నాకు ఇచ్చాడు. అందుకే దేవుడికి మహిమ కలుగును కాక.
ఆమేన్. అంతకంటే హల్లెలూయా. దీవెనలు ఇంకేముంటాయి తల్లి? ఇంకా కంటే ఇంకేం కావాలి నీకు దీవెనలు? తండ్రియే రమ్మంటున్నాడు ఆయన సన్నిధిలోకి. ఏమేన్ రండి నీకు నేర్పిస్తాను అంటున్నాడు. నేను సాత్వికుడిని అంటున్నాడు. చూసారా దేవుని సంగమా? అక్కడితోనే ఆగలా మన దీవెనలు. చూడమ్మా 1వ అధ్యాయం 7వ వచనం. 1వ అధ్యాయం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా ఆమేన్. ఆయన రక్తము ద్వారా నీకు విమోచనము విమోచన అనగా అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఎవరికి లేదు ఈ ధన్యత. కానీ నీకు నాకు ఇచ్చాడు. కేవలము తన కుమారుని మనం అంగీకరించాం. హల్లెలూయా. ఆయన పంపించిన కుమారుని విశ్వసించావని. ఎందుకంటే ఆయన కుమారుని విశ్వసిస్తే తండ్రిని విశ్వసించినట్లే. నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే. ఆయన నమ్మినా తండ్రిని నమ్మినట్లే. కానీ నువ్వు కుమారుని తిరస్కరిస్తే అసలు నీకు లేనే లేదు. మోక్షం అనేది లేదు. రక్షణ అనేది లేదు. ఆయన కుమారుడు కేవలం ఆయన కుమారుని ఒప్పుకున్నావు కాబట్టి అనుదినము నువ్వు చేసిన ప్రతి పాపానికి అపరాధములు క్షమించబడుతున్నాయి. ఆయన రక్తం ద్వారా నువ్వు కడగబడుతున్నావు. మరి అది దీవెనలు కాదమ్మా? దీవెన. ఆ? ఆత్మ అవి సంబంధమైన దీవెనలు కావమ్మా? దీవెనలే. మరి దేవానని దీవించు, దేవానని దీవించు అంటాం. వాక్యం చదివితే కదా నువ్వు ఎలా దీవించబడ్డావో చెప్తున్నాడు. ఇప్పుడు అనుదినము నీ రక్తంతో కడుగుతా అదొక దీవెన. ఆత్మ సంబంధమైన అంటున్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము. 1:14. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆమేన్. 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 ఎలాగమ్మా? ఆ కుమారు యందు మనకు విమోచనము విమోచనము అనగా అనగా పాప పాప క్షమాపణ కలుగుచున్నది. కలుగుచున్నది. ఆయన కుమారుడు ద్వారానే నీకు పాప క్షమాపణ కలుగుతుంది. ఆయన రక్తము చేతనే. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18, 19 వచనాలు. 1:18-19. అవును తల్లి. పిత్ర పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమును నగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆమేన్. ఆమేన్. ఎంతమంది ఎరుగున్నారు? ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది ఎరుగున్నారు? ఆయన జ్ఞాపకానికి తీసుకొస్తున్నాడు యూదులకి. పేతురు పత్రికలు అన్ని యూదులకే. ఎందుకంటే ఆయన యూదులకి ఆయన అపోస్తుల్ని పిలిచాడు. అన్యులకేమో పౌలు గారిని పిలిచాడు. అయినా కూడా ఇది మనకి వర్తిస్తుందా లేదా? వర్తిస్తుంది. అన్యులకు రాసిన పత్రికలే మనకి రాశాడు, మనకి వాళ్ళకి రాశాడు. వాళ్ళు కూడా ప్రభు రక్తము ద్వారానే విమోచించబడాలి. రక్తము ద్వారానే వాళ్ళు కడగబడాలి. తన కుమారుని వాళ్ళు అంగీకరిస్తేనే వాళ్ళకి రేపు రక్షణ. వాళ్ళు అంగీకరిస్తారు ఒక దినాన్ని. అది త్వరలోనే ఉంది. అందుకే నేను చెప్పాడు కదా, ఆయన పర్వతం వైపు చూసి ఏం చెప్పాడు? ఏం చెప్పాడమ్మా? చివరి మాటలు కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయమని చెప్పి విశ్వసించి కాదమ్మా. ఆయన 24th చాప్టర్ లో ఒక మాట అంటాడు. యెరూషలేం పట్టణం వైపు చూసి నేను మళ్ళీ తిరిగి రాను అన్నాడు. ఎప్పుడు వస్తానంటే మీరు నన్ను పిలిస్తేనే వస్తానన్నాడు. ఏమన్నాడు? యెహోవా నామంలో ఆయన్ని పిలిస్తేనే వస్తాడంట. బ్లెస్డ్ ఇస్ హీ హూ కమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. అంటే ఈ హీబ్రూలో బరూఖ్ హబా హషెమ్ అదోనాయ్ అన్నాడు. అంటే మీరు నన్ను పిలిస్తేనే మళ్ళీ వస్తాను. ఏ దినాన ఇజ్రాయెల్ని ఆయన పిలుస్తాడో ఆయన మళ్ళీ తిరిగి వస్తాడని చెప్పాడు. దేవుని సంగమా, ఇజ్రాయెల్కి ఏ దీవెనలు పెట్టాడో మనకు కూడా అదే ఆత్మ సంబంధమైన దీవెనలు ఆయన మనకు పెట్టాడు. ఇప్పుడు తన కుమారుడు ద్వారా నిన్ను శుద్ధీకరిస్తున్నాడు. కుమారుడు కొరకు నిన్ను
ఏర్పరచుకున్నాడు. కుమారుడు కోరికే ఆయన నిన్ను సిద్ధపరిచాడు. ఆ కుమారుడు ద్వారా నీకు దీవెనలు కలుగుతున్నాయి. రేపు ఆ కుమారుడు స్వరూపంలోకి నీకు మారుస్తున్నాడు. నువ్వు ఆయన ప్రత్యక్ష అయినప్పుడు నీవు కూడా అదే మహిమ శరీరమును కలిగి ఉంటావని, మనమందరము ఏకముగా, మనము ఒకే నాయకుడుగా ఆయన ఉంటాడు, ఒకే యజమానుడుగా ఉంటాడు, ఒక్కడే ఏమేన్ ఆయన కాపరిగా ఉంటాడు. ఇజ్రాయెల్కి, అన్యులకి, సంఘానికి ఆయన ఒక్కడే కాపరి. ఆమేన్. దీవెనలు కావమ్మా. దీవెనలే. దీవెనలు. నీ పాపాలు క్షమించబడుతున్నాయి. అనుదినము ఆయన రక్తం ద్వారా కడగబడుతున్నాడు. నువ్వు చేసిన ప్రతిదీ కీర్తన గ్రంథము 103:12 ప్రకారంగా ఆయన పడమటకి తూర్పుకి ఎంత దూరమో ఆయన మనని అతిక్రమలను మనకు అంత దూరపరిచి ఉన్నాడు అంటున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. నువ్వు ఈ దినాన నువ్వు చేసిన తప్పు ప్రభువా నన్ను క్షమించయ్యా అంటే ఆయన రక్తంతో కడిగి మర్చిపోతున్నాడు. కానీ నువ్వు మర్చిపోతావా? ఏమా ఎవరన్నా వచ్చి నేను క్షమించు బాబు అని అడిగాను అనుకో, అయ్యా నన్ను క్షమించండి అయ్యా అంటే, సరేనమ్మా నేను క్షమించను పో అంటాడు. కానీ నువ్వు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు దాని గురించి మాట్లాడితే గనక అది క్షమించినట్లుగా ఎలా అవుతుందమ్మా? పలానా రోజు ఇలా మాట్లాడారు, పలానా రోజు. దేవుడు మర్చిపోతున్నాడు అంటమ్మా. ఇష్టపడుతున్నాడు. ఆయన ఇష్టపడుతున్నాడంట. నీ అతిక్రమలు మనకు అంత దూరపరిచి ఉన్నాడు అని చెప్తున్నాడు. ఆయన దాని గురించి తలంచుకోవటానికి కూడా ఇష్టపడు. అందుకే మనం కూడా అలాగే ఉండాలి. ఎవరు ఏ హాని చేసినా, తప్పులు చేసినా వాళ్ళు మనం క్షమించాం కాబట్టి ఇంక మర్చిపోవటమే. అది నిజమైన క్షమాపణ. అంతేగాని ఆయన తిరిగి మళ్ళీ దానికి జ్ఞాపకం చేసుకోడు. ఒక్కసారి నేను రక్తంతో కడిగాడంటే ఆయన నిన్ను పరిశుద్ధుడిగా చూస్తున్నాడు అంతే. ఆమేన్. అందుకే అనుదినము మన పాప క్షమాపణ ద్వారా మనం క్షమించబడుతున్నాము. మీరు కూడా ఇతరుల్ని క్షమించుడి అంటున్నాడు. నేను మిమ్మల్ని క్షమించినట్లుగా మీరు క్షమించుడి. మరి ఆ క్షమాపణ మీరు పొందుకుంటున్నారు, రక్తంతో కడగబడుతున్నారు. మరి అది ఆత్మ సంబంధమైన దీవెనలు కావమ్మాయి? దీవెనలే. ఏమా ఆత్మ సంబంధమైన దీవెనలు చెప్తున్నాడు కదా పౌలు గారు. అవును. తర్వాత 8వ వచనం చూడమ్మా, 8-9 ఎఫెసీయులకు రాసిన పత్రిక. 8 కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆయన కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఆమేన్. ఆయన ఏం చేశాడంటమ్మా? సంపూర్ణమైన జ్ఞానము కలుగుటకై ఆ కృప మన ఎడల చేసేను అంటున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును కాక. ఆ జ్ఞానము దేనికంటే ఆ మర్మాలు తెలుసుకోవాలంటే నీకు జ్ఞానం కావాలి. మర్మాలు మనం తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ జ్ఞానము మనకు కావాలి. ఆయన ఇచ్చే జ్ఞానం ద్వారానే మనం లేఖనం చదవటం కాదు, దాని ద్వారా ఆ జ్ఞానము మనకు కావాలంటే ఆయన మన పరిశుద్ధాత్మ ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. మర్మాలు ఏంటి? ఇది వరకు మర్మాలు వాళ్ళకి తెలీదు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ లేఖనములో ఆ మర్మాలన్నీ ఏది యూదులకి బయలుపరచలేదో అది మనకి, ఏది సంఘానికి బయలుపరిచాడు. ఇప్పుడు వాళ్ళు గుడ్డివారుగానే ఉన్నారు. వాళ్ళకి తెలియదు. యేసుక్రీస్తు ప్రభుని నమ్మితే అసలు వాళ్ళు కొత్త నిబంధన అసలు వినరు. నువ్వు కొత్త నిబంధన తీసుకుని వెళ్ళు, అది మా పుస్తకం కానే కాదంటారు. అసలు యేసుక్రీస్తు ప్రభునే వాళ్ళు తిరస్కరిస్తారు. దాంట్లో కొంతమంది, కొంత శాతము వాళ్ళు ప్రభుని విశ్వసిస్తారు. దేవుని సంగమా, అట్టి జ్ఞానము నీకు నాకు ఇచ్చాడు ఆయనలో ఉన్న మర్మాలు తెలుసుకోవటానికి. ఆమేన్. ఆ మర్మాలు తెలుసుకోవటానికి ఒక దీవెన అంటున్నాడు. He has blessed us with the wisdom. He has lavished grace and wisdom upon our lives. మరి అది దీవెనలు కాదమ్మా? దీవెనలే. అట్టి జ్ఞానము మనకి ఇచ్చాడమ్మా. ఆయన గురించి తెలుసుకోవటము ఆ జ్ఞానం ఇచ్చాడు. ఆయన మనకు దేని కొరకు సిద్ధపరిచాడు? జ్ఞానం నీకు ఇచ్చాడు. ఏం సిద్ధపరిచాడో నీ కొరకు అది కంటికి కనపడదు, అది చెవులకి వినపడదు, అది హృదయానికి గోచరం కానిది.
తండ్రి ప్రేమించిన వారికి కొన్ని సిద్ధపరిచాడు అంటున్నాడు. అది నీకు తెలియపరుస్తున్నాడు. ఆ మర్మాలు నీకు తెలియపరుస్తున్నాడు, కానీ యూదులకి తెలియదు. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు ఆయన్ని తిరస్కరించారు. కానీ మనమైతే ఆయన కుమారుని స్వీకరించాం. అదే వేరే గొర్రెలు ఉన్నాయన్నాడు, వాళ్ళని నేను తోలుకొని రావాలన్నాడు. వాళ్ళు నా స్వరము వింటారని చెప్పాడు. ఆ వినిన వారికి ఆయన జ్ఞానం ఇస్తున్నాడు. అందుకోసమే యాకోబు గ్రంథంలో చెప్పలా, ఎవరికైనా జ్ఞానము కొదువనేలా మీరు యెహోవాను దేవుణ్ణి అడుగువలను అంటున్నాడు. అడగవలెను. అప్పుడు అది వారికి అది అది అనుగ్రహింపబడును. గద్దింపబడరు. ధారాళముగా ఆయన దయచేయు. ఎవరిని గద్దింపక ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. ధారాళంగా చూసారా? దయచేయు. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ఏం చేశాడు? ధారాళముగా దయచేస్తాడు. ధారాళములుగా దయచేవాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అది సంఘ పాస్టర్లు కాదు, దైవజనులకే కాదు, ఎవరన్నా ప్రభు సన్నిధిలో మోకరించి, ప్రభువా అయ్యా నిన్ను తెలుసుకోవడానికి జ్ఞానము దయచేయండి అయ్యా, నీ ప్రేమ ఎంత లోతో అంత జ్ఞానము నాకు దయచేయండి అయ్యా అంటే వెంటనే ఆయన నీకు నువ్వు దేవుడి విషయాలు అడిగావు కాబట్టి, ఆమేన్. సొలొమోను అడిగినట్లుగా, సొలొమోను ఏది అడగాలో దేవుడు ఆయన ప్రేరేపించి ఆయన అడిగాడు. అయ్యా నాకు జ్ఞానము కావాలి, వివేచన కావాలి, నీ ప్రజల్ని నడిపించాలంటే జ్ఞానం కావాలి. నువ్వు కరెక్ట్ అడిగితే దేవుడు తప్పనిసరిగా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. అందుకోసమే నా చిత్త ప్రకారంగా ఏది అడిగినా వాళ్ళకి అనుగ్రహించబడను అన్నాడు. ఇప్పుడు ఆ దేవుడు చిత్తమా కాదా నీకు దేవుడు జ్ఞానం ఇవ్వాలని? ఆయన ఇప్పుడు చిత్తమే. చెప్పండి. చిత్తమే. ఆయన చిత్తమే. ఆయన ఎవరిని ఆయన గద్దింపక గద్దింపక అందరికి ధారాళంగా దయచేస్తాడు. దయచేయను అంటాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్, హల్లెలూయా. అడగండి నీకు ఇస్తాడు. ఆమేన్. ఆమేన్. కట్టుడి, తెరవబడు తెరవబడు. వెతుకుడి అన్నాడు. దొరుకును. ఆయన చూస్తున్నాడు నీకు ఎంత ఆశ ఉందో లేదు, ఆయన వాటి మీద నీకు ఎంత ఆశ ఉందా, లోక సంబంధమైన వాటి మీద నీకు ఆశ ఉందా అనేది ఆయన చూస్తున్నాడు. ఈ దీవెనలు మనకు కుమ్మరించాడంట దేవుని సంఘం. నీకు ఆమేన్. జ్ఞానం ఇచ్చాడంట. ఆమేన్. ఆమేన్. సైంటిస్టులు, గొప్ప గొప్ప సైంటిస్టులు, వాళ్ళు చాలా మంచి కనిపెట్టారు, మంచి మంచి కనిపెట్టారు. కానీ నిజమైన దేవుడు ఎవరో వాళ్ళకి తెలియదు. చూసారా? అందుకో గొప్ప మాట మా కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో ఆయన గొప్ప మాట చెప్తాడు. ఏమని? ఆయన he called the foolish to confound the wise, he అవును. called the weak to confound the strong అన్నాడు. ఉమ్. ఏమన్? జ్ఞానము నాకు ఉంది అనుకున్న వాడికి ఏమన్ ఈ ఈ యొక్క చేపలు పట్టే వాళ్ళని పట్టుకున్నాడు. జ్ఞానులకు ఏమన్? వాళ్ళ ద్వారా అనేక సూచన కార్యాలు, మహత్కార్యాలు అవి సైంటిస్టులు చేయగలరమ్మా? ఒక మనిషి మీద చేయి పెట్టి స్వస్థపరచగలరమ్మా? ఆ? వాళ్ళు కనిపెట్టారు, మంచిదే, అందులో సందేహం ఏం లేదు. కానీ దేవుడి ద్వారా పిలువబడిన వారికి దేవుడు ఇచ్చిన కృప వరాలు గాని, ఆత్మ ఫలము గాని, ఆయన గురించి తెలుసుకోవడానికి జ్ఞానము గాని ఎంత గొప్పదమ్మా దీవెన. ఆమేన్, హల్లెలూయా. నీకు నువ్వు తక్కువ ఉంచి నేయమాక. నువ్వు దేవుడి బిడ్డవి, నువ్వు దేవుడి కుమార్తెవి, కుమారుడివి. ఆమేన్. ఆయన నిన్ను అబా అని పిలువమని నీకు అధికారం ఇచ్చిన దేవుడు. ఈ జ్ఞానం అంతా అప్పుడంతా దాచిపెట్టి ఉంది, కానీ మనకైతే అది బయలుపరిచి ఉంది. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడ. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. బుద్ధి ఆమేన్. జ్ఞానములు సర్వ సర్వ సంపదలు ఆయన ఆయనే, యందే ఆయనదే. గుప్తములై ఉన్నవి. అప్పుడు నువ్వు ఎవరిని అడగాలమ్మా జ్ఞానం ఆయన కావాలన్నప్పుడు? దగ్గర. ఆయనకే అది ఆయనదంట. అవును. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తే దేవుడు జ్ఞానం అంటున్నాడు. దేవుడు జ్ఞానమై ఉన్నాడు అని చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. 1:27. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చూసారమ్మా, వెర్రి వాళ్ళని పిలిచాడంట, నీలాంటి నాలాంటి వాళ్ళని.
నేను గొప్పోడు నా అంత వాడు లేడను అని పక్కన పట్టేశాడు. ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడంట, అలాంటి వాళ్ళని ఏం చేస్తాడంటమ్మా, జ్ఞానులను దీనులకి జ్ఞానులు కృప ఇస్తాడన్నాడు. ఆమేన్. గర్విష్ఠుల్ని ఏం చేస్తాడన్నాడు, అహంకారాలను ఎదిరించి తగ్గిస్తాను, అహంకారాలని ఎదిరించి ఎదిరించి దీనులకు దీనులకు కృప కృప ఎవరికి ఇస్తాడన్నాడు, దీనులకు దీనులకు. కృప అనుగ్రహించును. దీనులకు మరి ఇస్తాడు. ఆయన ఇచ్చాడు కదమ్మా మనకి. ఆమేన్. మరి ఆ దీవెనలు కావా? దీవెనలే. ఆ అవును. అలాంటి వాళ్ళని పిలిచాడంట. అలాంటి వాళ్ళకి పిలిచి జ్ఞానం ఇచ్చాడు. అందుకోసమే వాళ్ళు మాట్లాడేటప్పుడు వీళ్ళకి ఇంత జ్ఞానం ఎక్కడిది అని అడిగారు. ఫరిసీలకి, సద్దుకాయలకి, శాస్త్రులకి, వాళ్ళకి ఎవ్వరికి అర్థం కాల. వీళ్ళు ప్రభుత్వం తిరిగిన వారు కదా, వీళ్ళు ఏం చేపలు పట్టేవాళ్ళే కదా అనుకున్నారు. కానీ దేవుని సంగమా, అట్టి జ్ఞానము ఎక్కడిది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అది దేవుడి గొప్పతనమ్మా. ఏమేన్ అది మనలో కాదు. ఆమేన్. వెరితమ్మునుగా ఉన్న వారిని ఏం చేశాడంట, ఏర్పరచుకున్నారు. ఆయన ఏర్పరచుకున్నాడంట. Amen. He has called the foolish to confound the wise. Yes. He has called the weak, amen, to confound the strong. Yes. ఆమేన్. ఎంత గొప్ప దేవుడమ్మా చూడు. ఆమేన్. లూకాసు బలవంత- వార్త 24వ అధ్యాయము 45వ వచనం చూడమ్మా ఒకసారి. లూకా 24. 45 అన్నా. అవును తల్లి. 45. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని అప్పుడు వారు లేఖనములు గ్రహించుటకు గ్రహించినట్లుగా ఆ, ఆయన వారి మనస్సును తెరచి. మనసులు తెరిచి, ఆమేన్. నీకు లేఖనముల గురించి తెలుసుకోవాలన్నా, లేఖనములో ఉన్న జ్ఞానము నీకు కలగాలన్నా ఆయన్ని అడుగు. ఆయన ఏం చేస్తాడంటే అప్పుడు వారు లేఖనములు గ్రహించుటకు ఆయన వారి మనస్సుని తెరచి. తెరుస్తాడంట. ఇప్పుడు లిదియా హృదయంని ఎలా తెరిచాడో పౌలు గారు మాటలు వినుటకై, అలాగే నీ హృదయం కూడా లేఖనములకి తెరుస్తాడు. ఆమేన్. మరి అది దీవెనలు కాదమ్మా. హల్లెలూయా. మన లోక సంబంధమైన వాడు చూసి అదే దీవెనలు అనుకుంటున్నాము. ఇక క్రైస్తవుడు ఎంత దీవించబడ్డాడో, ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎంత దీవించబడ్డాడో అది గ్రహించక, ఆ డబ్బు ఉంటేనే నాకు దీవెనలు, ఏమేన్, నాకు ఆస్తి అంతస్తులు ఉంటేనే దీవెనలు, అవన్నీ తర్వాత వస్తాయని చెప్పాడమ్మా. ఇవ్వనని చెప్పలా ఆయన ఎక్కడ. ఆయన ఏం చెప్పాడు, నా నీతిని నా రాజ్యముని మీరు వెతుకుడి, ఈ సమస్తము నీకు అనుగ్రహించబడను అన్నాడు. ఏమైనా హల్లెలూయా. నీకు ఏ జాబ్ లో పెట్టాలో ఆయనకి తెలుసు, నీకు ఏ హోదా ఇవ్వాలో ఆయనకి తెలుసు, ఎక్కడ నిన్ను శాలరీ ఎప్పుడు పెంచాలో తెలుసు, నిన్ను ఎప్పుడు తలగా ఉంచాలో ఆయనకి తెలుసు, ఎప్పుడు ఆయన నిన్ను దీవించాలో తెలుసు. సమస్తం ఎరిగిన తండ్రి ముందు ఆత్మ సంబంధమైన విషయాలు మీరు తెలుసుకునడి అని చెప్తున్నాడు. ఆమేన్. ఆత్మ సంబంధమైన దీవెనలు మీరు పొందుకున్నప్పుడు ఆటోమేటిక్ గా అవి నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. నువ్వు దాని వెనక పరిగెత్తాల్సిన అవసరం ఉండదు. ఆ ఉద్యోగం గాని, ఆ ప్రమోషన్ గాని నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు ఏం పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఆయన సన్నిధిలో కూర్చో, అప్లై చేసుకుని ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన్ని మహిమపరుస్తూ ఉండు. నీకు సమస్తం, ఇందాక బ్రదర్ గారు చెప్పారు చూసారా, రోమిలికి రాసిన పత్రిక 8:28, నీకు అన్ని మేలు కలుగుటకై నీకు సమస్తం ఆయన ప్రేమించిన వారికి మేలే జరుగుతుందమ్మా. నీ కుటుంబంలో మేలే జరుగుతుంది ఆయన ప్రేమిస్తే గనక. ఆయన ప్రేమించే ఆయన వారికి ఆయన మేలు సంకల్పం చేసే దేవుడు, కీడు చేసే దేవుడు కాడు. అందుకే దేవుని సంగమా అట్టి దీవెనలు నీకు ఇచ్చి ఉన్నాడని చెప్తున్నాడు. ఆ దీవెనలు నీకు ఆల్రెడీ ఇచ్చేసాడని చెప్తున్నాడు క్రీస్తులో. ఇప్పుడు మనం పొందుకోవాల్సిన అవసరం ఉంది. జ్ఞానం అడుగుడి నీకు ఇస్తానంటాడు. ఏమేన్, స్వస్థత అడుగుడి నీకు ఇస్తాను, ఆల్రెడీ చేశాను, నా గాయాల ద్వారా నీకు స్వస్థత కలిగింది అంటున్నాడు. నీకు ఆల్రెడీ ఇచ్చేసాను అంటున్నాడు. పొందుకోవటంలోనే ఎక్కడో ప్రాబ్లం. దేవుడు మాట్లాడిన మాటలు మనం స్వీకరించలేకపోతున్నామా, లేకపోతే విశ్వసించలేకపోతున్నామా? ఏంటనేది అది మనలో ఉంది. ఆ లోపు ఏంటనేది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి.
ఎందుకంటే లేఖనంలో జీవం ఉందమ్మా ఆత్మ ద్వారా. లేఖనములు నువ్వు చదువుతూ ఉంటే ఆత్మ ద్వారా, లేఖనములు మాట్లాడుతూ ఉంటే ఆత్మ ద్వారా. అది జీవం అంటున్నాడు. నా మాట జీవము అంటున్నాడు. అది ఆత్మ ఏం చేస్తాడంటే దాన్ని జీవింపు చేస్తుంది. ఆ మాటల్ని, ప్రభు మాటల్ని ఆ కాగితంలో రాయబడింది, దాన్ని జీవింపు చేయవాడు ఆయనే. దేవుని సంగమా, మనం లేఖనములు చదివేటప్పుడు జాగ్రత్తగా గ్రహించి నీ కొరకు ఏమి ఏర్పరచుకున్నాడో మీరు చదవండి, తెలుసుకోండి. మీరు దీవించబడ్డారు. ఆత్మ సంబంధమైన విషయాల్లో మీరు దీవించబడ్డారు. అది మనం పొందుకునే స్థితిలో ఉండాలి. ఏమైనా హల్లెలూయా. లేకపోతే ఏమవుతుందంటే మనం వి విల్ బి ఇగ్నరెంట్. వాడు మనల్ని ఆయన అన్నిటిలో నుంచి మనల్ని ఏం చేస్తాడంటే, ఆ లేఖనంలో నువ్వు చదవకుండా, నా జ్ఞానము నువ్వు తెలుసుకోకుండా మనల్ని ఏం చేస్తాడంటే మన మన మొబ్బు పెట్టేస్తాడు. మన అట్టి వారం కాము మనం. దేవుడి సన్నిధిలో మోకరించండి, నిన్ను దీవించాడంటాడు. ఆయన యొక్క చిత్తము తెలుసుకునే కృప నీకు ఇచ్చాడు. మరి అది దీవెన కాదమ్మా? దీవెనే. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసావమ్మా, కూర్చొని ప్రార్థన చేశావు, ప్రభువా నా బిడ్డని ఏ కాలేజీలో పెట్టాలయ్యా అన్నప్పుడు వెంటనే పలానా కాలేజ్ అని చెప్తాడు. ఆయనతో మాట్లాడటం మామూలు విషయం అమ్మా. తర్వాత ఆయన మనతో మాట్లాడటం అనేది ఎవరికైనా అనుభవం ఉంటుందమ్మా లోకంలో ఉన్న వారికి. తన మనసు, తన హృదయాన్ని తెలుసుకునే ఇది నీకు ఇచ్చాడు. అలాగా తెలుసుకొని నడవాల్సిన అవసరం మనకుంది. మరి అది దీవెన కాదమ్మా? దీవెనే. ఆయన స్వరం వింటామంటే మామూలు విషయం అమ్మా? మీరు చెప్పండి. ఆత్మ సంబంధం విషయాల్లో నీవు దీవించబడ్డావు, క్రీస్తులో నువ్వు దీవించబడ్డావు అంటున్నాడు. ఈ దీవెనలన్నీ ఆయన లిస్ట్ ఇస్తున్నాడు మనకి. ఈ రోజు మనము ఆ లిస్ట్ పూర్తిగా మనం చదవలేం, కానీ వచ్చే వారం చూద్దాం. కానీ ఇప్పుడు మీకు ఒక అర్థమైందా మీరు దేవుడిలో దీవించబడ్డారా లేదా అనేది? ఆత్మ సంబంధమైన విషయాల్లో మీరు దీవించబడ్డారని చెప్తున్నాడు. ఆశీర్వాదాలన్నీ మీరు కలిగి ఉన్నారని చెప్తున్నాడు. రక్తంతో కడగబడి ఉన్నావు, పిలిచాడు, జ్ఞానం ఇచ్చాడు, ఇంకా ఎన్నో ఉన్నాయి. సత్యమందు ప్రతిష్ఠ చేశాడు. ఇంకా అంతకంటే ఇంకేం కావాలమ్మా? అందుకే ఆత్మ సంబంధం విషయాలు మీరు జాగ్రత్త గ్రహించినట్లయితే మిగతా వాటన్ని నేను ఎత్తుకుంటూ వస్తాయి. ఏమేన్? మీ కూతురికి, మీ కుమారుడికి మీరు ఏం వెతకక్కర్లా, ఆయనే పంపిస్తాడు. విశ్వసించండి. హఠాత్తుగా ఒక మంచి సంబంధం వస్తుంది, అది ఆయన పంపించింది. మీరు ప్రార్థన చేసుకొని దాన్ని గ్రహించి మీరు ముందు కొనసాగితే అంతకంటే దీవెన ఏముంటుందమ్మా? మీరు వెతికారా ఎవరన్నా? చాలా మందికి అలా వివాహాలు జరిగినాయి, నేను చూశాను. దేవుడి చిత్తం ఎలా ఉంటుందంటేనమ్మా, అప్పటికప్పుడు అయిపోతుంది, నీకు తెలియకుండానే అయిపోతుంది. అయిపోయేసరికి నా బిడ్డలకి ఇంతవరకు మేము కన్నీరు పెట్టాం, ఇది చేసాం, అది చేసాం, కానీ హఠాత్తుగా సింపుల్ గా అలా పెళ్లి కూడా అయిపోయింది, పిల్లలు కనేశారు, పెద్దోళ్ళు కూడా అయిపోతున్నారు. ఆయన ప్రణాళిక అలా ఉంటుందమ్మా, నీ ఊర్లకి మించి ఉంటుంది. ఆత్మ సంబంధమైన బ్లెస్సింగ్స్ లోక సంబంధమైన బ్లెస్సింగ్స్ కన్నా గొప్పది. ఆయన సమస్తం నీకు అనుగ్రహిస్తాడు, అందులో భయపడమాకండి. నీకు ఎక్కడ దీవెనలో దీవించాలో ఆయన తెలుసు, ద్వారాలు ఎప్పుడు తెరవాలో తెలుసు, నేను ఎప్పుడు అభిషేకించాలో తెలుసు, నేను ఎప్పుడు లేవనెత్తాలో తెలుసు, నిన్ను ఎప్పుడు ఆయన కాచి కాపాడాలో కూడా తెలుసు. ఆ విశ్వాసంలో మీరు నడవండి, ఆ దీవెనలు మీరు పొందుకోండి. ఆమేన్, హల్లెలూయా. మీరు దేవుని బిడ్డలు, అబ్బా తండ్రి అని పిలిచే యోగ్యం నీకు నాకు ఇచ్చాడు, ఆ ధన్యత నీకు నాకు ఇచ్చాడు. కాబట్టి మనం దేనికి భయపడాల్సిన అవసరము లేదు. సమస్తము ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి నీకు సమస్తం అనుగ్రహించబడుతుంది. ఆయన చిత్త ప్రకారం ఏది అడిగినా అన్నాడు, అది అనుగ్రహించబడుతుంది అన్నాడు. కాబట్టి ఆమేన్. ఈ కొద్దిగా మాటలతో ముగించి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.